ఓకే, నిన్న మనం ఏం చేసామంటే బూట్స్ట్రాప్ని సిడిఎన్ ఫైల్స్ తోటి ఎలా కనెక్ట్ అయ్యి బూట్స్ట్రాప్ని మన ప్రాజెక్ట్లోకి అప్లై చేసుకోవచ్చు నేర్చుకున్నాం. ఇవాళ ఏం చేద్దామంటే మనం బూట్స్ట్రాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన ప్రాజెక్ట్లోకి అటాచ్ చేసుకొని ఎలా పాత్స్ సెట్ చేసుకొని వాడుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంది, దానివల్ల బెనిఫిట్ ఏంది. ఇప్పుడు బూట్స్ట్రాప్ సిడిఎన్ ఫైల్స్ వాడితే మనకు ఆల్వేస్ ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండాలి. ఇఫ్ నెట్ అవైలబిలిటీ లేకపోతే ఆటోమేటిక్గా ఏమైపోద్ది, మనకు ఆ స్టైల్స్ అప్లై కావు. లేదు, రిసోర్సెస్ ప్రొవైడ్ చేసిన బూట్స్ట్రాప్ వాడు ఆ వర్షన్ ఆపేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్షన్ని రిలీజ్ తీసేసాడు దాంట్లో అవుట్ ఆఫ్ డేట్ కింద, అప్పుడు మనం డెవలప్ చేసిన సైట్స్లో ఉండేవి వర్క్ చేయవు. అప్పుడు మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనం బూట్స్ట్రాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోల్డర్లో పెట్టుకొని ఓకే, దాంట్లో మనకు కావాల్సిన కస్టమైజేషన్స్ అన్నీ చేసుకుంటూ వీటిని తీసుకెళ్ళి మనం హోస్టింగ్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. రేపు వర్షన్ మారినా మారకపోయినా వీ డోంట్ థింక్ అబౌట్ దట్ అనమాట. ఓకే, సో index.html అనే ఫైల్ తీసుకుందాం. సో బేసిక్గా మనం నిన్నే ఫస్ట్ ఏం చేయాలి, సో లెట్స్ బాయిలర్ టెంప్లెట్ తీసుకోవాలి. దీన్ని ఏం రాద్దాం, ఇక్కడ బూట్స్ట్రాప్ ఆఫ్లైన్ అని రాద్దాం. బూట్స్ట్రాప్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి. ఓకే, సో లెట్ us సేవ్ దిస్. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మనము బూట్స్ట్రాప్ సైట్కి వెళ్ళిపోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాడు మనకి బూట్స్ట్రాప్ డౌన్లోడ్కి బూట్స్ట్రాప్ డౌన్లోడ్ అనే సైట్లోకి వెళ్తే మనకి బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ కంపైల్డ్ అండ్ సిఎస్ఎస్ అండ్ సోర్సెస్ అని చెప్పని ఇస్తాడు. సో మనకి సోర్సెస్ కావాలా కంపైల్డ్ కావాలా అని అడిగింది. సో మనం కంపైల్డ్ తీసుకుంటే ఒక రకంగా లైట్ వెయిట్లో ఉంటాయి, కంపైల్డ్ చేసి ఉంటాయి. అండ్ సోర్స్ తీసుకుంటే మనం మ్యానిపులేట్ చేసుకొని మనం కంపైల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కంపైల్డ్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద బూట్స్ట్రాప్ 4.0.0 డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ అర్థం అనమాట. ఓకే, సో ఇది డౌన్లోడ్ అయిపోయింది, మనకి ఈ ఫోల్డర్లోకి వచ్చింది. ఈ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేద్దామంటే మనం సింప్లీగా ఎక్స్ట్రాక్ట్ హియర్ అందాము. అనగానే మనకి ఇక్కడ ఒక సిఎస్ఎస్ ఫోల్డర్, ఒక జావా స్క్రిప్ట్ ఫోల్డర్ క్రియేట్ అని ఈ రెండింటిని మనం ఇక్కడ కట్ చేసేసి మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో సిలో డిలో 12th ప్రాజెక్ట్లో పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్ఎస్లో మనకు బూట్స్ట్రాప్ ఫైల్స్ ఇచ్చాడు, జావా స్క్రిప్ట్లో బూట్స్ట్రాప్ సంబంధించిన స్క్రిప్ట్ ఫైల్స్ ఇచ్చాడు, జేఎస్ ఫైల్స్. సో వీటిని వాడుకోవాలంటే మళ్ళీ మీరు పాతుల గురించి పెద్దగా ఇబ్బంది పడకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళండి. సిడిఎన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఏం ఫైల్స్ అంటే సో సిడిఎన్. సో బూట్స్ట్రాప్ సిడిఎన్ అని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ సెర్చ్లో సిడిఎన్ అని కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా సిడిఎన్ ఫైల్స్ వచ్చినాయి కదా. సో ఫస్ట్ వీటిని కాపీ చేసుకుందాం. అంటే సింపుల్ వే చెప్తున్నాను, మీరు కష్టపడి అవన్నీ గుర్తుపెట్టుకొని చేయకుండా వెరీ సింపుల్గా మనం బూట్స్ట్రాప్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఓకే, లెట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్గా నాకు ఈ లొకేషన్లో బూట్స్ట్రాప్ లేదు, యాక్చువల్గా సిఎస్ఎస్లో ఉంది. సో కాబట్టి నాకు బిఫోర్ ఈ ఉన్న పాత మొత్తాన్ని తీసేస్తాను. ఐ రిమూవ్ దిస్, జస్ట్ డాట్ పెట్టేస్తే ఆ డాట్లో సిఎస్ఎస్లో బూట్స్ట్రాప్ min.css అనే ఫైల్ ఉంది. అలానే జేఎస్ ఫైల్ ఎక్కడుంది, డాట్లో జేఎస్లో ఉంది. డాట్ అంటే అర్థమైంది, ఇట్స్ ఎ రూట్. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన దారి చెప్పేదాన్ని డాట్ అంటాం. అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ slim.jQuery32 slim.min.js అని ఇంకోటి popper.js అనే ఫైల్స్ రెండు ఉన్నాయి. అయితే ఈ రెండు మనకి ఈ రిసోర్సెస్లో వచ్చినవా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ popper అనేది లేదు, jQuery ఫైలు లేదు. ఈ రెండు ఫైల్స్ లేనప్పుడు మనకి అవి పనిచేయాలంటే కంపల్సరీ ఈ లింక్స్తోనే ఉండాల్సిందే. మనం లేదు నేను అవి కూడా డౌన్లోడ్ చేసుకొని చెయ్యాలి
అని అనుకున్నాం అనుకోండి, దానికి కూడా మీకు వే చెప్తాను ఎలా అంటే. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి. ఫస్ట్ జస్ట్ లెట్ us కాపీ దిస్ పాత్, Ctrl+C, బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ వచ్చేసింది. ఈ జావా స్క్రిప్ట్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి, సేవ్ యాజ్ అని క్లిక్ చేసి మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామో మన ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఏ క్లాస్లో అయితే మనం జనరేట్ చేస్తున్నామో దాంట్లో జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి జస్ట్ సేవ్ అని కొట్టండి. మీరు సేవ్ అనే నేమ్ కూడా ఇవ్వక్కర్లేదు. ఓకే, లెట్స్ సేవ్ దట్ ఫైల్. మళ్ళీ ఇంకొక బ్రౌజర్ లింక్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేయచ్చుగా. మనం ఎక్కడ పెట్టాము దీన్ని ఇప్పుడు మనం? సో నౌ వీఆర్ ప్రొవైడింగ్ .jsలో మనం సేవ్ చేసింది ./js/jquery వచ్చింది. చూసారు ఇక్కడ వచ్చిందా? jQuery slimmin.js అయిపోయిందా? సో నెక్స్ట్ ఫైల్ ఏం కావాలి? పప్పర్ అనే ఫైల్ కావాలి. POPPR పప్పర్. ఇది కావాలంటే సో దీని యొక్క రిసోర్స్ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్కి కొట్టండి. ఇక్కడ సేవ్ యాజ్లోకి వెళ్ళి సింప్లీ మీ జావా స్క్రిప్ట్ ఫైల్స్లో సేవ్ చేసేసుకోండి. దెన్ లెట్ us క్లోజ్ దిస్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడుంది ఇప్పుడు ఇది? ఈ పప్పర్ అనేది JS అనే ఫోల్డర్లో ఉంది. లెట్స్ కమ్ బ్యాక్, రిమూవ్ దీస్ థింగ్స్, /, ఆల్రెడీ // ఉంది, JS అండ్ /. ఆటోమేటిక్గా pupper.min.js కూడా వచ్చేస్తుంది. సో నౌ మనం ఈ ఇంటిగ్రిటీ అనే ఆప్షన్స్ క్రాస్ అనానమస్ ఉంది కదా, అవి ఉంచినా తీసేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. తీసేసుకోవచ్చు కూడా, మనకు వాటితో పెద్దగా అవసరం లేదు. సో లెట్ us లీవ్ టు దట్. సో సేవ్ ఆల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ప్యూర్లీ ఆఫ్లైన్లో ఉన్నాం. అంటే నో నీడ్ ఆఫ్ టు ఇంటర్నెట్ లేకుండా ఇది మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? అసలు పని చేస్తుందా లేదా తెలుసుకోవాలి. నేను div.container అని పెట్టాను అనుకో, డివిజన్ కంటైనర్ ఆటోమేటిక్ వచ్చేసింది. సో నేను దీనికి ఈ కంటైనర్కి కలర్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే BG I give the primary. టెక్స్ట్ కలర్ నాకు వైట్లో రావాలనుకుంటే దాంట్లో ఉండే కంటెంట్ ఏం పెట్టుకుంటాము ఇప్పుడు? TXT టెక్స్ట్ డేంజర్. ఓకే, నేను దీంట్లో ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఓకే, దీంట్లో టెక్స్ట్ సెంటర్కి రావాలంటే టెక్స్ట్ సెంటర్. చూడండి ఎంత ఈజీగా కమాండ్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నేను నా పేరు టైప్ చేసుకుంటున్నాను. సో వెన్ ఐ సేవ్ దిస్, సేవ్ ఆల్, నా ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తాను. సింప్లీ ఏమొచ్చింది మనకి ఇక్కడ? నా నేమ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు. సో ఫైల్లో సేవ్ చేసాము, బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు. ఎందుకని రాలేదు? మనం ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేసాము, స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసాము, బట్ అవి కరెక్ట్గా ఉండయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. బూట్ స్ట్రాప్లో ఈ ఇంటిగ్రిటీ క్రాస్ ఆరిజన్స్ తీసేద్దాము. మనం లోకల్గా కదా పెట్టింది. సో వాటి వల్ల అవి చెక్ చేసుకునేటప్పుడు కూడా మేబీ ప్రాబ్లం రావచ్చు. ఓకే, ఎందుకంటే మనం ఆన్లైన్లో లేం కదా. సో లెట్స్ ఓకే, ఫైల్లోకి వెళ్దాం, సేవ్ ఆల్ అందాం అండ్ కమ్ బ్యాక్, రిఫ్రెష్. నౌ ఇట్స్ వర్కింగ్. ఎందుకు ఆ ఇంటిగ్రిటీ క్రాస్ ఆరిజన్స్ అనేది పెట్టాడంటే, వాడు యొక్క అంటే ఎవరైతే మనకు బూట్ స్ట్రాప్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సైట్ని కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ ఇంటిగ్రిటీని అండ్ క్రాస్ ఆరిజన్స్ని చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిద్ది అనమాట. అంటే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ కీ ఐడీస్ తోటి కంపారిజన్ చేసుకుంటారు. సో కాబట్టి ఇది ఆన్లైన్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఇట్స్ అన్ ఎసెన్షియల్. బట్ ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నో నీడ్ ఆఫ్ టు దట్. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు దీని టెక్స్ట్ కలర్ ఏం పెట్టాం మనం? డేంజర్ పెట్టాం కదా. సో నెక్స్ట్ డివిజన్ తీసుకుందాం. డివిజన్ తీసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం డివ్ అని కొట్టేసి డాట్ కొట్టి కంటైనర్ /fluid FLUID ఫ్లూయిడ్ అని కొట్టి ఎంటర్కి కొడితే కంటైనర్ ఫ్లూయిడ్ వచ్చేస్తుంది మనకి. సో నాకు టెక్స్ట్ రైట్ కావాలనుకో, టెక్స్ట్ సెంటర్ కాకుండా టెక్స్ట్ రైట్ H2 వెల్కమ్ టు ప్రాక్టీస్
bootstrap. ఓకే, సో బటన్ కావాలి నాకు, బటన్. ఓకే, క్లాస్ ఏం బటన్లో ఏం పెడదాం, క్లిక్ మీ. ఇక్కడ బటన్లో ఏం రాద్దాం మనం, క్లాస్ రాయాలి. బూట్స్ట్రాప్ స్టైల్స్ అప్లై చేయాలంటే క్లాస్ రాయాలి, btn ప్రైమరీ, btn డాష్ ప్రైమరీ, btn డాష్ ప్రైమరీ. ఓకే, లెట్స్ ఒకసారి సేవ్ చేసేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. మనకి రైట్ సైడ్ వచ్చింది, బటన్ కూడా రైట్ సైడ్కి వెళ్ళిపోయి. ఎందుకనంటే ద బటన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది డివిజన్, ఆ డివిజన్లో పెట్టాం కాబట్టి. సో మనం ఏం చేద్దామంటే ఈ బటన్ని బ్యాక్ కట్ చేసి బయట వేసుకున్నాం, అప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టండి. ఓకే, సో ఈ కంటైనర్కి మనం కలర్ ఇవ్వలేదు కదా బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి బీజీ డాష్ సక్సెస్ అంటే గ్రీన్ కలర్ వస్తుంది. సక్సెస్కి ఆల్వేస్ సింబల్ గ్రీన్ అనమాట, అందుకని గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ బటన్ పెట్టాం. అయితే ఇప్పుడు మనం కొత్తగా బూట్స్ట్రాప్లో కొన్ని కమాండ్స్ నేర్చుకున్నాం. మళ్ళీ ఏం కమాండ్స్ నేర్చుకున్నాం అంటే, మనం ఆల్రెడీ కొన్ని ఇన్పుట్ ట్యాగ్స్ లెర్న్ చేసాం. ఏం నేర్చుకున్నాం, ఇన్పుట్ ట్యాగ్స్ లెర్న్ చేసాం. సో ఇన్పుట్ ట్యాగ్స్ లెర్న్ చేసేటప్పుడు మనం కామన్గా రాసాము, వాటిని కొద్దిగా సపరేట్గా రాద్దాం. ఇక్కడ ఫామ్ గ్రూప్, ఇక్కడ నేను div డాట్ ఫామ్ గ్రూప్ అనగానే ఒక ఫామ్ గ్రూప్ ఏర్పడిపోయింది. ఈ ఫామ్ గ్రూప్లో నాకు లేబుల్ ఫర్ దేనికోసం, యూజర్ ఐడి. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, లేబుల్ పేరు యూజర్ ఐడి. నాకు ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ డాట్ టెక్స్ట్. ఆటోమేటిక్గా ఏం చేసింది, టైప్ టెక్స్ట్ అని పెట్టేసింది. ఇక్కడ క్లాస్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ నేను క్లాస్ పేరు ఫామ్ కంట్రోల్ అని పెడుతున్నాను. ఏం పెడుతున్నాను, ఫామ్ కంట్రోల్. సో ఇన్పుట్ యొక్క కంట్రోల్ని క్లోజ్ చేయడం కోసం ఇది పెట్టుకుంటున్నాను. ఐడి వచ్చేసి ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏం పేరు, యూజర్ ఐడి. మనం అక్కడ ఫర్ ఏది ఇస్తే, ఇక్కడ ఏది ఇస్తే అక్కడ ఫర్లో అది పెడతాం. జనరల్గా చెప్పాను మీకు ఇవన్నీ, నేమ్. ఓకే, సో యూజర్ ఐడి. సో లెట్స్ ఇప్పుడు మనం ఒక కంట్రోల్ని డిజైన్ చేసాము. సేవ్ ఆల్, రిఫ్రెష్. ఇప్పుడు ఈ బాక్స్ చూడండి ఎలా స్టైల్గా వచ్చిందో. మన ఇన్పుట్ బాక్స్ ఇలా రాదు కదా. సో దీన్ని కొద్దిగా మనం డిఫరెంట్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ గ్రూప్ని మనం పెట్టేటప్పుడు ఈ ఫామ్ మొత్తాన్ని ఒక డివిజన్లో పెడదాం. ఓకే, డివిజన్లో పెట్టి ఈ డివిజన్కి ఒక స్పెషల్గా స్టైల్ తీసుకుందాం. ఓకే, సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మనం కస్టమ్ స్టైల్ తీసుకుందాం. ఓకే, సో కాబట్టి కంట్రోల్స్ ఏంటిది, యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ కాబట్టి యూజర్ డాష్ రెగ్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు కస్టమైజ్గా రాయాలనుకున్నప్పుడు వెళ్ళి ఏం చేస్తామంటే ఈ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని mystyles.css అని పెట్టుకుంటాం. mystyles.css. ఇక్కడ నేను ఆ యూజర్ రిజిస్ట్రేషన్ యొక్క డివిజన్కి ఏం చేస్తానంటే, విడ్త్ వచ్చేసి నాకు 300 పిక్సెల్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. విడ్త్ ఎంత అవసరం లేదు, 300 పిక్సెల్స్ కంటే అవసరం లేదు. మార్జిన్ వచ్చేసి నాకు ఆటో ఉండాలి. మార్జిన్ వచ్చే ఉండాలి, ఆటో మార్జిన్ ఉండాలి. సో ప్యాడింగ్ వచ్చేసి నాకు ఒక 10 పిక్సెల్స్ ప్యాడింగ్, 5 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉండాలి. 5 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉండాలి. సో ఇంతవరకు చాలు నాకు. మళ్ళీ 1 by 1 చేద్దాము. index.htmlలోకి వచ్చి మనం ఇక్కడ బూట్స్ట్రాప్ సిఎస్ఎస్కి ఏదైతే కాపీ చేసుకున్నాం దాన్ని ఇంకో కాపీ చేసి ఈ స్టైల్ పేరు ఏం పెడదాం, mystyles.css. ఏం పేరు, mystyles.css. దట్స్. సో లెట్స్ సేవ్. ఓకే, సేవ్ చేసి రిఫ్రెష్ చేసేద్దాం. ఆటోమేటిక్గా సెంటర్లో వచ్చింది పైన యూజర్ ఐడి. ఎలా వచ్చింది సెంటర్లో, ఎందుకంటే మార్జిన్స్ ఆటో ఇచ్చాం. ఆటో మార్జిన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ డివిజన్ అనేది ఎప్పుడు కూడా స్క్రీన్లో సెంటర్కి వచ్చేసి, అంటే రెండు పక్కల కామన్గా మార్జిన్ తీసుకొని వస్తాం అన్నమాట. ఇప్పుడు యూజర్ ఐడి వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో యూజర్ ఐడి టైప్ చేయడానికి. ఓకే, అట్లనే నెక్స్ట్ పాస్వర్డ్ కావాలి. సో ఇప్పుడు ఈ ఫామ్ గ్రూప్ని మనం కాపీ చేసుకొని లెట్ us పేస్ట్
యూజర్ ఐడి, టెక్స్ట్ యూజర్ ఐడి, ఇదేంది పాస్వర్డ్. అండ్ ఫామ్ కంట్రోల్ టైప్ ఏం పెట్టాలి ఇక్కడ, పాస్వర్డ్. ఇది ఫామ్ కంట్రోలే, ఐడి పేరు పాస్వర్డ్, ఐడి పేరు పాస్వర్డ్. నెక్స్ట్ ఇంకొక ఫామ్ కంట్రోల్ తీసుకుందాం, డేట్ ఆఫ్ జాయిన్, టైప్ ఏంది డేట్, సో డిఓజే డేట్ ఆఫ్ జాయిన్, ఇక్కడ కూడా డేట్ ఆఫ్ జాయిన్, ఇక్కడ కూడా డేట్ ఆఫ్ జాయిన్, సో ఇది కూడా నేమ్ కూడా డేట్ ఆఫ్ జాయిన్. సో ఓకే, మనం ఏందమ్మా డేట్ ఆఫ్ జాయిన్, వెరీ గుడ్. సో ఫైల్లోకి వెళ్దాం, యూజర్ ఐడి పాస్వర్డ్, పాస్వర్డ్ పక్కన యూజర్ ఐడి, ఇక్కడ కూడా మనం నేమ్ మార్చలేదు, వెరీ గుడ్. సో దెన్ ఫైల్లోకి వెళ్దాం, సేవ్ ఆల్ అని చెప్పందాం, దెన్ రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు ఫామ్ ఎంత నీట్గా ఉందో మనకి, ఫామ్లో కంటెంట్ టైప్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ టైప్ చేసుకోవచ్చు, క్యాలెండర్ కూడా నీట్గా ఉంటుంది. సో మనం మొబైల్ కంపాటిబుల్లోకి వెళ్ళినా సెంటర్లో ఉంటుంది, స్క్రీన్ పెద్దదవుతున్నా సెంటర్లో ఉంటుంది, అర్థమవుతుందా? సో కాబట్టి మనకు వర్క్ చేయడానికి ఏదైనా డిజైన్ చేసుకునేటప్పుడు ఈ ఫామ్ కంట్రోల్స్ వాడితే మనకి చాలా లుక్గా ఈజీగా ఉంటాయి అన్నమాట, అర్థమైందా? సో కాబట్టి ఇట్లాంటి కంట్రోల్స్ మనకి ఈ బూట్ స్ట్రాప్లో చాలా ఉంటాయి. ఫామ్ గ్రూప్ చేయటం వల్ల మామూలుగా అయితే మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదు, ఒక లేబుల్ పెట్టిన తర్వాత టెక్స్ట్ బాక్స్ కిందకు రావాలంటే బ్రేక్ అనేది వాడాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏమైనా ఎక్కడన్నా బ్రేక్ వాడామా, ఆటోమేటిక్గా లేబుల్ని పైన పెట్టింది, దాని తర్వాత వచ్చే కంట్రోలర్ని కింద